I don't have friends. I got family. Hey, Biscow! Hello, my dear subscribers. Don't leave this fellow. Give him to the cop. కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంతా చుట్టానికి తాడు పెరిగిన బుద్ధి దానికి వీడియో లేట్గా చేశానని మీరు నా మీద కోపంగా ఉంటారని తెలుసు, కానీ వీడియో చేద్దామంటే అసలు ఫ్యాంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ లో ఎక్కువ డీటెయిల్స్ ఏమీ లేవు. ఒరే అడ్డగాడిదా, నీకు బ్రేక్ డౌన్ చేయడం రాకపోతే ట్రైలర్ లో డీటెయిల్స్ లేవు అని అర్థం కాదురా పనికి మాలినోడా. అది కూడా నిజమే అనుకోండి, బ్రేక్ డౌన్ చేయడం రావట్లేదు, కానీ ఏదైతేనే ఫైనల్లీ వీడియో అయితే చేసేసాను కదా, సో కోప్పడకండి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీజర్ ని బ్రేక్ డౌన్ చేయనట్టు చేసి అసలు గెలాక్టస్ ఎందుకు ఎర్త్ మీదకి వచ్చాడు, అండ్ ఈ మూవీలో మేల్ సిల్వర్ సర్ఫర్ కాకుండా ఫీమేల్ సర్ఫెక్సల్ ఎందుకుంది, అండ్ ఈ మూవీలో డాక్టర్ డూమ్ ఉంటాడా లేదా, అసలు ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా కొన్ని క్వశ్చన్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకా ఫస్ట్ టీజర్ బ్రేక్ డౌన్ విషయానికి వస్తే, ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ అనేది వేరొక యూనివర్స్ లో 1960s టైం పీరియడ్ లో రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో జరుగుతుంది. అంటే 1960s టైం పీరియడ్ లోనే మనుషుల దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే ఎలా ఉంటుందో దాన్నే రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అంటారు. అండ్ దీన్ని రీప్రజెంట్ చేస్తూనే ఈ టీజర్ లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ యొక్క బ్యాక్ స్టార్ బిల్డింగ్ కావచ్చు, న్యూయార్క్ సిటీ కావచ్చు, వాళ్ళు యూస్ చేస్తున్న వెహికల్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు, ఇలా చాలా వరకు అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. అండ్ ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ దగ్గర హెర్బీ అనే ఒక రోబోట్ కూడా ఉంది. దీని పూర్తి పేరు వచ్చేసి హ్యూమనాయిడ్ ఎక్స్పెరిమెంటల్ రోబోట్ బి టైప్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ అన్నమాట. ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ కి అసిస్టెంట్ గా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి మిస్టర్ ఫ్యాంటాస్టిక్ దీన్ని తయారు చేస్తాడు. అండ్ ఇక్కడ ద థింగ్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ అనేది తేడా కొడుతుందని చెప్పి చాలా మంది అంటున్నారు. యాక్చువల్లీ కామిక్స్ లో ద థింగ్ క్యారెక్టర్ ఇలానే ఉంటాడు, లైవ్ యాక్షన్ లో కూడా ద థింగ్ క్యారెక్టర్ కామిక్ యాక్యురేట్ ఉండాలని చెప్పి ఇలా డిజైన్ చేశారంతే. అండ్ తర్వాత ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఆరిజిన్ లో రీడ్ రిచర్డ్ అండ్ అతని టీమ్ మెంబర్స్ కలిసి ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ కోసం స్పేస్ లోకి వెళ్లి అక్కడ కాస్మిక్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి పవర్స్ వస్తాయి కదా, దానికి సంబంధించిన సీన్స్ కూడా ఈ టీజర్ లో చూపించారు. ఇక్కడ సూజన్ స్ట్రోమ్ ఇన్విజిబుల్ అవుతుంది, బెన్ గ్రిమ్ రాయిలాగా మారిపోయాడు, జానీ హ్యూమన్ టార్చ్ గా మారిపోయాడు, అండ్ రీడ్ రిచర్డ్ కి కూడా ఎలాస్టిక్ పవర్స్ వచ్చుంటాయిలే కానీ టీజర్ లో చూపించలేదంతే. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ అనేది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఆరిజిన్ మీద ఫోకస్ అయి ఉండదు. ఈ యూనివర్స్ లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు అండ్ వాళ్ళు చాలా ఫేమస్ కూడా. అండ్ దానికి సంబంధించిన హింట్ కూడా టీజర్ లో చూపించారు. అండ్ మార్వెల్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ పోస్టర్స్ లో కూడా అది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ మూవీ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఆరిజిన్ మీద ఫోకస్ అయి ఉండదు. అండ్ టీజర్ లో ఆరిజిన్ కి సంబంధించి చూపించిన సీన్స్ అన్ని కూడా జస్ట్ స్టార్టింగ్ లో ఇంట్రోలో చూపిస్తారు లేదా ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు అంతే. అండ్ తర్వాత టీజర్ లో చూపించిన ఈ షాట్ కావచ్చు, అండ్ జానీ ఫ్లేమ్ ఆన్ అవుతున్న ఈ షాట్ కావచ్చు, అండ్ తర్వాత ఈ షాట్ కావచ్చు, ఇవన్నీ ఒకే సిచ్యువేషన్ లో జరిగే సీన్స్ అనమాట. అండ్ ఇది ఎలా చెప్తున్నానంటే అన్ని సీన్స్ లో కూడా జానీ వేసుకున్న అవుట్ఫిట్ సేమ్ ఉంది, సో ఇదంతా ఒకే సీన్ లో జరుగుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ షాట్ వచ్చేసి నైట్ టైమ్ లో ఉంది అండ్ ఈ షాట్ వచ్చేసి డే టైమ్ లో ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ నా గెస్ ప్రకారం ఈ సీన్ వచ్చేసి లేడీ సిల్వర్ సర్ఫర్ ఎర్త్ మీదకి వచ్చే సీన్ అయి ఉండవచ్చు. సో తనని పట్టుకోవడానికి హ్యూమన్ టార్చ్ తనని చేస్ చేసి ఎర్త్ కి ఇంకో సైడ్ డే టైం ఉంటుంది కదా, అటువైపుకి వెళ్లి అక్కడ నుంచి స్పేస్ లోకి వెళ్లి ఉండవచ్చు. అండ్ దీనికి సిమిలర్ గా 2007 లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ 2 మూవీలో కూడా ఒక సీన్ ఉంటుంది. అందులో క్రిస్ ఇవాన్స్ హ్యూమన్ టార్చ్ క్యారెక్టర్ సిల్వర్ సర్ఫర్ ని ఫాలో చేస్తూ చాలా దూరం అతని వెనకే వెళ్తాడు. సేమ్ అలాగే ఈ సీన్ లో కూడా హ్యూమన్ టార్చ్ లేడీ సిల్వర్ సర్ఫర్ వెంట పడుతూ వెళ్లాడేమో, కానీ టీజర్ లో స్పాయిలర్ ఎందుకు అని చెప్పి లేడీ సిల్వర్ సర్ఫర్ ని మనకి చూపించలేదు అనుకుంటా. అండ్ ఈ సీన్ లో జానీ అవుట్ఫిట్ ఎందుకు కాలిపోలేదని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. యాక్చువల్లీ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ ఒక ఫైర్ ప్రూఫ్ అవుట్ఫిట్ రెడీ చేసి జానీకి ఇచ్చి ఉండవచ్చు, అందుకే అది కాలిపోలేదు. లేదా ఇంకొక రీజన్ ఏంటి అంటే బిగ్ స్క్రీన్ మీద హ్యూమన్ టార్చ్ ని బట్టలు లేకుండా చూపిస్తే చాలా దరిద్రంగా ఉంటది అండ్ సెన్సార్ ప్రాబ్లం కూడా అవుతుంది, అందుకే అలా చూపించి ఉండవచ్చు. అండ్ తర్వాత టీజర్ లో సూజన్ స్ట్రోమ్ అండ్ బెన్ గ్రిమ్ వీళ్ళిద్దరూ ఎవరితోనో ఫైట్ చేస్తున్నట్టు చూపించారు కదా, మేబీ వీళ్ళు ఇక్కడ గెలాక్టస్ తో ఫైట్ చేస్తూ ఉండవచ్చు, ఎందుకంటే తర్వాత సీన్ లో గెలాక్టస్ భూమి మీదకి వస్తున్నట్టు చూపించారు. అండ్ ఇక్కడ గెలాక్టస్ సైజ్ ఏంటి ఎంత చిన్నగా ఉంది, అండ్ గెలాక్టస్ ని మార్వెల్ వాళ్ళు చాలా వీక్ గా చూపించారని మీరు అనుకోవద్దు. యాక్చువల్లీ గెలాక్టస్ తన అనుకున్న సైజులో మారగలడు అండ్ కామిక్స్ లో కూడా ఇలా చాలా సార్లు జరిగింది. అండ్ ఇక్కడ గెలాక్టస్ ప్లానెట్ ని తినడానికి అయితే రాలేదు, ఏదో అవసరం ఉండి ఎర్త్ మీదకి వచ్చాడు, అందుకే సైజ్ అనేది తగ్గించాడు. మరి ఆ రీజన్ ఏంటి, గెలాక్టస్ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేది మూవీ చూస్తేనే మనకి తెలుస్తుంది. అండ్ తర్వాత టీజర్ లో ఒక ఓల్డ్ పర్సన్ ని చూపించారు, ఆ క్యారెక్టర్ ఏంటో అర్థం కావడం లేదు, మేబీ ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, అందుకే టీజర్ లో కూడా చూపించారు. అండ్ ఇది నా సింపుల్ బ్రేక్ డౌన్ అండ్ నేను టీజర్ లో గమనించిన కొన్ని డీటెయిల్స్ అనమాట. అండ్ తర్వాత ఈ మూవీకి సంబంధించిన కొన్ని డౌట్ల విషయానికి వస్తే, ఫస్ట్ డౌట్ వచ్చేసి ఈ మూవీలో ఎందుకని లేడీ సిల్వర్ సర్ఫర్ ఉంది. అండ్ దీనికి ఆన్సర్ నాకేమనిపిస్తుంది అంటే, ప్రీవియస్లీ హాలీవుడ్ ఇన్సైడర్స్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది కదా, ప్రెజెంట్ మార్వెల్ లో మల్టీవర్స్ మొత్తానికి ఒకే గెలాక్టస్ ఉన్నాడు అని. సో దీన్ని బట్టి చూసుకుంటే 2007 ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో చూపించిన గెలాక్టస్ అండ్ ఈ మూవీలో చూపించబోయే గెలాక్టస్ ఇద్దరు ఒకటే అనమాట. అండ్ ఆ మూవీలో గెలాక్టస్ కి ఒక హెరాల్డ్ ఉంటాడు కదా, వాడి పేరేంది 90mm రోడో నారిన్ రోడో ఏదో ఉంటది, వాడు చనిపోతాడు కదా. సో ఆ మేల్ సిల్వర్ సర్ఫర్ చనిపోయిన తర్వాత గెలాక్టస్ షెల్లాబల్ లేడీ సిల్వర్ సర్ఫర్ ని తన హెరాల్డ్ గా ఎంచుకొని ఉండవచ్చు. ఇదొక పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే, ఆ గెలాక్టస్ వేరు ఈ గెలాక్టస్ వేరు అనుకోండి, ఈ యూనివర్స్ లో ఈ గెలాక్టస్ కి షెల్లాబెల్ లేడీ సిల్వర్ సర్ఫర్ హెరాల్డ్ గా
ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ మూవీలో లేడీ సిల్వర్ సర్ఫర్ ఎందుకుంది అని దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ తర్వాత డౌట్ ఏంటి అంటే గెలాక్టస్ ఎందుకని భూమి మీదకి వచ్చాడు. అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి గెలాక్టస్ ఎర్త్ ని తినేయడానికి వచ్చాడు అనుకుంటే, పోనీ ఫెంటాస్టిక్ 4 కోసం వచ్చాడు అనుకుంటే, పోనీ రీడ్ రిచర్డ్ కొడుకు అయిన ఫ్రాంక్లిన్ రిచర్డ్ కోసం వచ్చాడు అనుకుంటే, యాక్చువల్లీ గెలాక్టస్ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే అతనికి ఆకలి ఎక్కువ కదా, అందుకే సూజన్ స్ట్రామ్ అలియాస్ సుబ్బలక్ష్మి పచ్చళ్ళమ్మే షాప్ కి వచ్చాడు అనమాట. అండ్ దీనికి సంబంధించిన హింట్ కూడా టీజర్ లో చూపించారు. బెన్ గ్రిమ్ పచ్చళ్ళు నాగుతూ ఉంటాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే డెఫినెట్లీ గెలాక్టస్ పచ్చళ్ళ కోసమే వచ్చాడు. కోపడకు మావా, జస్ట్ సరదాగా చెప్పాను అంతే. యాక్చువల్లీ గెలాక్టస్ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే ఫ్రాంక్లిన్ రిచర్డ్ కోసం వచ్చాడు. ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్ ఎవరంటే రీడ్ రిచర్డ్ అండ్ సూజన్ స్ట్రామ్ వల్ల కొడుకు అనమాట. వీడు చాలా పవర్ఫుల్ అనమాట. ఎంత పవర్ఫుల్ అంటే వీడు సరదాకే యూనివర్స్ లు పాకెట్ డైమెన్షన్ క్రియేట్ చేసి వాటితో ఆడుకుంటాడు. అంత పవర్ఫుల్ వీడు. సో గెలాక్టస్ లాంటి కాస్మిక్ ఎంటిటీ యొక్క కాస్మిక్ ఆకలి తీర్చాలి అంటే ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్ గాడి పవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ కామిక్స్ లో అయితే ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్ గాడు గెలాక్టస్ నే తన హెరాల్డ్ గా మార్చుకుంటాడు. అంత పవర్ఫుల్ వీడు. అండ్ ఒక కామిక్ లో అయితే గెలాక్టస్ భూమి మీదకి వచ్చి ఫెంటాస్టిక్ 4 తో మాట్లాడి వెంటనే తన స్పేస్ షిప్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ దానికి రీజన్ ఏం చెప్తాడో తెలుసా, భూమి మీద ఫ్రాంక్లిన్ రిచర్డ్ ఉన్నాడు, వాడిని చూస్తే భయం వేస్తుందని చెప్పి గెలాక్టస్ చెప్తాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రాంక్లిన్ రిచర్డ్ ఎంత పవర్ఫుల్. మేబీ ఈ ఫెంటాస్టిక్ 4 మూవీలో గెలాక్టస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్ ని తీసుకెళ్లడానికైనా వచ్చి ఉండాలి, లేదా అంతం చేయడానికైనా వచ్చి ఉండాలి. అండ్ ప్రీవియస్లీ దీని గురించి చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయి, గెలాక్టస్ భూమి మీదకి ఫ్రాంక్లిన్ రిచర్డ్ కోసమే వస్తాడు అని. అండ్ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు కొన్ని లీక్డ్ ఫోటోస్ బయటకు వచ్చాయి కదా, అందులో సూజన్ స్ట్రామ్ ఒక బేబీని క్యారీ చేస్తున్నట్టు కూడా ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. సో మేబీ ఈ మూవీలో ఫ్రాంక్లిన్ రిచర్డ్ క్యారెక్టర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి స్ట్రాంగ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ తర్వాత డౌట్ ఏంటి అంటే ఈ మూవీలో ఆర్డీజే డాక్టర్ డూమ్ ఉంటాడా లేదా అని. యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఈ మూవీలో ఆర్డీజే డాక్టర్ డూమ్ ఉండడు. ఒకవేళ ఉన్నా కూడా లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపిస్తారు అంతే. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఈ మూవీకి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుందని కూడా మనం చెప్పలేం. మేబీ అవెంజర్స్ 1, అవెంజర్స్ 2 మూవీస్ లో థానోస్ ని చూపించారు కదా, పెద్ద విలన్ రాబోతున్నాడు అని చెప్పి. అలాగే ఈ ఆర్డీజే డాక్టర్ డూమ్ కి సంబంధించి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ చూపించే ఛాన్స్ ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది అని. ప్రీవియస్లీ ఈ మూవీకి సంబంధించి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ వేరొక టైమ్ లైన్ లో రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో జరుగుతుంది. అండ్ ఈ మూవీలో గెలాక్టస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్ కోసం భూమి మీదకి వస్తాడు. సో గెలాక్టస్ బారి నుంచి ఫ్రాంక్లిన్ ని కాపాడడానికి ఫెంటాస్టిక్ 4 టీమ్ గెలాక్టస్ తో ఫైట్ చేస్తారు అని చెప్పి ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది అంటే ఈ ఫెంటాస్టిక్ 4 టీమ్ 616 యూనివర్స్ అంటే సీక్రెట్ టైమ్ లైన్ కి చెందిన వాళ్ళంట. అండ్ వీళ్ళు MCU టైమ్ లైన్ ప్రకారం 1960s లో స్పేస్ లోకి వెళ్తారు. అండ్ అక్కడ కాస్మిక్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయ్యి యాక్సిడెంటల్ గా వేరొక యూనివర్స్ లోకి వెళ్ళిపోతారంట. అండ్ ఈ ఫెంటాస్టిక్ 4 టీమ్ ఆ యూనివర్స్ నుంచి మళ్ళీ 616 యూనివర్స్ కి రావడానికి ట్రై చేస్తూ ఉంటారంట. అండ్ ఈ ప్రాసెస్ లో గెలాక్టస్ తో ఫైట్ చేస్తారు. అండ్ ఈ విధంగా ఈ మూవీ యొక్క స్టోరీ ఉంటుంది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొన్ని రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి అంటే ఈ మూవీ డైరెక్ట్ గా డూమ్స్డే మూవీకి కనెక్ట్ అయి ఉంటుంది, డూమ్స్డే మూవీని సెటప్ చేస్తుంది అని చెప్పి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ నేనైతే ఇవేమీ పట్టించుకోవడం లేదు, ఎందుకంటే ప్రీవియస్లీ డాక్టర్ సైన్స్ 2 అండ్ డెడ్పుల్ అండ్ వల్వరిన్ మూవీస్ వచ్చేటప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద రూమర్స్ వచ్చాయి. అండ్ భారీ న్యూస్లు కూడా వచ్చాయి. అండ్ ఆ రూమర్స్ న్యూస్లు విన్న మనం మాత్రం ఆ రెండు మూవీస్ అనేవి బుర్జ్ ఖలీఫా లెవెల్లో ఉంటాయని అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఆ రెండు మూవీస్ అనేవి మియా ఖలీఫా లెవెల్ దగ్గరే ఆగిపోయాయి. అంటే ఆ మూవీస్ అనేవి బాగోలేవని కాదు, డాక్టర్ సైన్స్ 2 మూవీ బాగానే ఉంటుంది. అండ్ డెడ్పుల్ అండ్ వల్వరిన్ మూవీ కూడా ఎంటర్టైనింగ్ గా బాగానే ఉంటుంది. స్టోరీ పరంగా డెడ్పుల్ అండ్ వల్వరిన్ మూవీలో చాలా ప్లాట్ హోల్స్ బొక్కలు ఉన్నాయి. అండ్ ఆ మూవీ వల్ల సీక్రెట్ టైమ్ లైన్ మీద 0 ఇంపాక్ట్ పడింది. కానీ ఆ మూవీ రిలీజ్ కి ముందు మాత్రం డైరెక్ట్ గా ఆ మూవీ సీక్రెట్ వార్స్ మూవీని సెటప్ చేస్తుంది, సీక్రెట్ వార్స్ మూవీకి కనెక్ట్ అయి ఉంటుందని చెప్పి రూమర్స్ వచ్చాయి. కానీ మూవీ మాత్రం ఎక్స్మెన్ యూనివర్స్ లోనే జరుగుతుంది. అండ్ ఆ మూవీ వల్ల సీక్రెట్ టైమ్ లైన్ మీద 0 ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు వస్తున్న ఫెంటాస్టిక్ 4 మూవీలో హెవీ మల్టీవర్సల్ స్టోరీ ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. నాకు తెలిసి మాక్సిమం ఈ మూవీలో సింపుల్ స్టోరీతో ఫెంటాస్టిక్ 4 బాండింగ్ ని, వాళ్ళ ఎమోషన్స్ ని చూపిస్తారు. అండ్ బెన్ గ్రిమ్ క్యారెక్టర్ ద థింగ్ లాగా మారిపోయి బాధపడుతూ ఉంటాడు కదా, సో ఆ ఎమోషనల్ యాంగిల్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ తర్వాత ఫెంటాస్టిక్ 4 కి అండ్ గెలాక్టస్ కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ చేసి ఒక పెద్ద యాక్షన్ సీన్ చూపిస్తారని చెప్పి నాకు అనిపిస్తుంది. నాకైతే ఈ మూవీ యొక్క స్టోరీ ఇలా సింపుల్ గా ఉంటుందని చెప్పి అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.